నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు 37 సంవత్సరాల దశమహావిద్య ఉపహాసకులు, దశమహావిద్య మహాసిద్ధి శక్తిపీఠ వ్యవస్థాపకులు, కుండలిని సాధన, సబ్ కాన్షియస్ కాంక్రీట్ సృష్టికర్త, ఫైనాన్షియల్ కోచ్ శ్రీ ఆచార్య ప్రభాకరాచారి గారు ఈరోజు మనతో ఉన్నారు. సో లేట్ చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, నైస్. గురుగారు, మీ దగ్గర కోర్స్ తీసుకునే వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతారు? కోర్సు తీసుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతమంది సైన్స్ పరంగా ఉంటారు, మరికొంతమంది స్పిరిచువల్ పరంగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే చాలా విపరీతమైనటువంటి సమస్యలలో ఎదుర్కొని ఈ సమస్యలను తీరాలి అంటే ఇంకా భగవంతుడు తప్ప వేరే మార్గం లేదు అనేటువంటి ఒక సిస్టంలో వస్తారు. అయితే నేను వాళ్ళని గమనించినప్పుడు ఈ వచ్చినటువంటి వ్యక్తులలో కొంతమందికి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఒక వ్యక్తి ఎదగాలి అని అనుకున్నప్పుడు రెండు అవసరమవుతాయి. ఫాస్ట్ బర్నింగ్ చేయడము. ఫాస్ట్ బర్నింగ్ అంటే ఇంకేం కాదు, సబ్ కాన్షియస్లో ఫీడ్ అయినటువంటి వాటిని తొలగించడము. ఈ జన్మలో ఫీడ్ అయినాయి, చిన్నప్పటి నుండి మీరు పుట్టినప్పటి నుండి సబ్ కాన్షియస్లో ఫీడ్ అయినాయి అనేది సైన్స్ చెప్తుంది. సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే గత జన్మలో కూడా ఫీడ్ అయి ఉంటాయి. నేను చెప్తాను, సైన్స్ పరంగా నేను చెప్తాను దాన్ని. ఒక వ్యక్తి ఒక సంకల్పం పెట్టుకున్నాడు, అది తీరకముందే చనిపోయాడు, మధ్యలోనే చనిపోయాడు. అతడు సగం పనిచేశాడు. ఆ ఫలితం ఎవరు అనుభవించాలి? యాజ్ పర్ ద న్యూటన్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. అంటే ఏంటి, మనం ఏ పని చేసినా కూడా తిరిగి మనకు వస్తుంది. అతడు సగం చేశాడు, చనిపోయాడు. ఆ పని యొక్క ఫలితం ఎవరిని పట్టుకోవాలి? యాజ్ పర్ ద న్యూటన్ థర్డ్ లా. నేను కర్మ సిద్ధాంతం చెప్పట్లేదు. న్యూటన్ థర్డ్ లా ప్రకారము అతడు ఆ పనిని అనుభవించాలి. అదే అతను తీసుకోవాలి. అతను చేశాడు కాబట్టి అతడు పొందాలి. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అదే చర్యకు ప్రతిచర్య సమానము మరియు వ్యతిరేకము. కానీ మధ్యలోనే చనిపోయాడు, సగం చేశాడు. ఆ సగం పని ఎవరికి రావాలి? అతడికి రావాలి. కానీ అతడు చనిపోయాడు కదా. అతడు చనిపోయాడు కానీ అతడి కోరిక చనిపోదు. ఆ కోరికే నెక్స్ట్ జన్మకు ఫార్వర్డ్ అవుతుంది. కనుక అతడు చేసినటువంటి పని ఎవరిని పట్టుకుంటుంది? ఆ కోరికను పట్టుకుంటుంది. అదే నెక్స్ట్ జన్మలో బ్లాకేజెస్గా సబ్ కాన్షియస్లో ఫీడ్ అయి ఉంటుంది ఆల్రెడీ. సైన్స్ ఏం చెప్తుంది? ఈ జన్మలో మీరు చేసుకునే ఫీడ్ అవుతుంది అంటుంది. సనాతన ధర్మం ఏం చెప్తుంది? ఈ జన్మలోనే కాదు బేటా, ఇంకా గత జన్మకు సంబంధించింది కూడా యాడ్ అవుతుంది అని చెప్తుంది. అంటే ఏదైనా కూడా సబ్ కాన్షియస్లో ఫీడింగ్ ఉన్నాయే కర్మలు, ఇంకా ఏం లేదు. కనుక ఇవి తొలగించండి, ఇవి బర్న్ చెయ్యండి, సాధారణంగా ముందుకు ఒక వ్యక్తి వెళ్ళలేడు. ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు దశమహావిద్యలు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సిస్టమ్ ఉంటుంది. వాటిని పట్టుకుంటే సబ్ కాన్షియస్లో ఉండేటువంటి వాటిని చాలా సులభంగా స్టాప్ చేయొచ్చు. ఇక్కడ నేను వ్యక్తిని గమనిస్తాను. నా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి? సైన్సా లేకపోతే ఈ స్పిరిచువల్గా ఉన్నాడు? ఈ స్పిరిచువల్గా ఉండేటువంటి వ్యక్తిని నేను ముందు స్పిరిచువల్గా ఉంటే మంత్ర సిస్టమ్ ఇస్తాను. మంత్ర సిస్టము చాలా ఒక అద్భుతంగా ఒక వెపన్గా పనిచేసేసి సబ్ కాన్షియస్లో ఉండేది మూటగట్ట అవతల పడేస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా క్రియేషన్ చేస్తుంది. కనుక ఒక మంత్ర సిస్టమ్ ద్వారా చేయడం ఒకటి. రెండవది, వాడికి ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు. ఆ వచ్చినటువంటి వ్యక్తికి సమస్యలు ఉంటాయి. సమస్యలు ఇక్కడ సబ్ కాన్షియస్లో ఫీడ్ అయినటువంటి సిస్టమ్ ఒకటైతే, రెండవది ఏంటంటే ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు. అంటే కెమెరా ఉంది, కెమెరా ఎలా ఆపరేట్ చేయాలో తెలియదు. బిజినెస్ పెట్టుకున్నాడు, బిజినెస్ని ఎలా నడపాలో తెలియదు. ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఆ కారణం ఉంటుంది, ఇక్కడ ఈ కారణం ఉంటుంది. ఇక్కడ నేనేం చేస్తాను, సంకల్ప శక్తిలోకి తీసుకొచ్చేసేసి అటు మంత్ర సిస్టమ్ ఇచ్చేస్తాను, అక్కడ మొత్తం బ్లాకేజెస్ అన్ని స్టాప్ చేస్తాను. సో దృష్టి దోషాలు అనేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. మన ఆకర్షణ ఎట్లాగైతే ఉంటుందో వికర్షణ కూడా ఉంటుంది. మంచి జరగాలని కోరుకుతున్నప్పుడు మంచి జరుగుతున్నప్పుడు, చెడు జరగాలని కోరుకున్నప్పుడు కూడా చెడు జరుగుతుంది. మంచి జరగాలని కోరుకున్నప్పుడు మంచి జరిగినప్పుడు, చెడు అన్నప్పుడు చెడు కూడా జరగాలి కదా. సో అదే దృష్టి దోషాలు. సో వాటిని కూడా ఆపేటువంటి సిస్టమ్ మంత్రం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ స్టాప్ చేపిస్తాను నేను. ఆ మంత్ర సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అందరూ ఆ సిస్టంలోకి రాలేరు. ఎందుకంటే నేను దశమహావిద్య గురూజీని 37 సంవత్సరాల సాధన అందులో ఉంది కాబట్టి నాకు చాలా సులభంగా నేను మంత్రద్రష్టను కాబట్టి చాలా ఈజీగా నేను చేయగలుగుతాను. ఇక నెక్స్ట్ ఏంటిదంటే సంకల్ప శక్తి క్రియేషన్ చేయాలి. అతను ఆ బిజినెస్ ఎలా నడపాలో తెలియదు.
ఎవరిని పడితే వాళ్ళు నమ్ముతూ ఉంటాడు, చేయడం తెలియదు. మనకు బిజినెస్ సరిగ్గా చేయడం తెలియనప్పుడు బిజినెస్ ఎలా డెవలప్ అవుతుంది? కనుక వెంటనే ఎలా చేయాలని చెప్పేసి నాడు లెవెల్ 1 లెవెల్ 2 ఇచ్చేస్తాను. సబ్ కాన్షియస్ కాంక్రీట్ సిస్టమ్ లెవెల్ 1 లెవెల్ 2 షార్ప్గా చేస్తాను. ముందు ఎలా వెళ్ళాలో అనేటువంటి షార్ప్ చేస్తాను, గతాన్ని ఎలా ఆపాలో అనేది స్టాప్ చేపిస్తాను, అలాగే ఒక నెగటివ్ ఎనర్జీని ఎలా స్టాప్ చేయాలనేది చేస్తాను. ఇవే కాదు, వీడికి ఏం మైనస్ పాయింట్లు ఉన్నాయి. అదే వ్యక్తికి కొన్ని ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ప్లస్ను ఎలా పెంచుకోవాలో తర్ఫీదు ఇస్తాను, దగ్గరుండి తర్ఫీదు ఇస్తాను. అలాగే మైనస్లు ఎలా తొలగించుకోవాలో కూడా చెప్తాను నేను. సో దానివల్ల ఆ పిల్లవాడు ఎలా తయారవుతాడు? 360 డిగ్రీస్లో తయారవుతాడు వచ్చినటువంటి వ్యక్తి. 360 కోణాలలో ఏ ఒక్క యాంగిల్ కూడా మైనస్ కాకుండా నేను తయారు చేస్తాను. కనుక నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఏ రూట్లో అయినా సరే, సైన్స్ వ్యక్తి వచ్చండి అనుకోండి, కంప్లీట్ ప్లాసిబో థియరీ మొదలు పెట్టేసేసి డార్విన్ సిద్ధాంతం వరకు పరిపూర్ణంగా చెప్పేసి ఇది న్యాచురల్ సూపర్ న్యాచురల్ పవర్ ఇలా ఉంది, దీన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని పర్ఫెక్ట్ సైన్స్ చెప్పడం జరుగుతుంది. సైన్స్ ఇక ఏదైనా సరే కొంతమంది సరెండర్ అవుతారు, గురుగారు మీరు సైన్స్ చెప్తారా, ఏం చెప్తారో మాకు తెలియదు, మాకు సమస్యలు సాల్వ్ కావాలి, మేము ముందుకు వెళ్ళాలి ఎలా, బస్ వాళ్ళకు ఎవరికి ఏదైతే అవసరమో వాళ్ళు ఎక్కడ లాక్ అయ్యారో దాన్ని ఓపెన్ చేపించేసేసి వాళ్ళకి ఏదైతే మైనస్ ఉందో దాన్ని ప్లస్గా మార్పిచ్చేసేసి మొత్తానికైతే ఒక ముందుకు వెళ్ళేటువంటి సిస్టాన్ని క్రియేషన్ చేస్తాను. కొంతమందికి తక్కువ టైంలో అవుతారు, పట్టుకునేటువంటి స్థితి ఉంటాయి, కొంతమందికి పట్టుకోవడం కష్టంగా ఉంటుంది, సబ్ కాన్షియస్లో ఫీడ్ అయ్యేటువంటి ఎక్కువగా ఉంటాయి, కొంత టైం తీసుకుంటుంది. మొత్తానికైతే సెట్ చేసేటువంటి సిస్టాన్ని 200% నేను చేస్తాను. థ్యాంక్ యూ గురుగారు. శ్రీం గురుదత్త. సో చూసారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.